రైట్. ఇక విజయబాబు గారు చెప్పండి, శ్రీకాంత్ అన్న అతని యావజ్జీవ ఖైదీ పెరోల్ వ్యవహారం ఇప్పుడు తాజాగా ఆ అమ్మాయి వీడియో కూడా విన్నాం. అది అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారట. ఏ కేసులో అరెస్ట్ చేసింది కూడా చెప్పకుండా తీసుకెళ్లారట. దీని వెనకాల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి కూడా మీరు చూసే ఉంటారు, ఈనాడు వాళ్ళు, అంతకుముందు ఆంధ్రజ్యోతి వాళ్ళు వైసీపీకి రుద్ది తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు తీరా చూస్తే టీడీపీ వాళ్ళు నిన్న గౌరవ హోంమంత్రి గారు కూడా అదేదో ఓవర్లుక్ అన్నట్టుగా సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. సో మీ ఓవరాల్గా ఇట్లాంటి ఇష్యూస్ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏదైనా చేస్తేనేమో అది ఓవర్లుక్ అని చెప్పని దాన్ని సర్దుకుంటారండి. ఇదే సంఘటన కనుక ఒకవేళ వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉంటే మామూలుగా కాదు, చెలరేగిపోయి రోజంతా చర్చలు పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి ఇలస్ట్రేషన్స్ డైలీ పేపర్లో కూడా మళ్ళీ ఆ ఫ్రంట్ పేజీలో న్యూస్ కాదు రాసేది, అది ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాగా ఒక గద్దల్ని, రాబందుల్ని, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు, విష సర్పాలని, వీటన్నిటిని మీరు చూసా కదా ఈనాళ్ళు ఏ రకంగా చేశారు. అంత హంగామా హడావుడి చేసి ఉండేవాళ్ళు అక్కడ కనుక. ఎందుకంటే ఏదో ఒక హనీ ట్రాప్ లేదంటే ఒక మీడియా అని చెప్తారు, ఒక మీడియా ఆ రోజున ఉన్నటువంటి వైసీపీ ప్రతినిధుల మీద హనీ ట్రాప్ చేసి దాన్ని, అది కూడా ఆడియో కాల్ ద్వారా వాళ్ళని అల్లరిపాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాన్ని ఫోకస్ చేసి పెద్ద ఎత్తున హడావుడి హంగామా చేశారు. కానీ ఈ రోజున సాక్షాత్తు ఒక ప్రిన్సిపాల్ ఆవిడ ఇప్పుడు నిన్న దాని మీద డిబేట్ చేస్తానంటే నాకైతే ఎంత జుగుప్సాకరం అనిపించిందంటే, అందులో పార్టిసిపెంట్స్ ను కూడా చీచి ఇలాంటి అంశాల ఒక సంస్కారయుతంగా మాట్లాడుకోవాల్సిందని నిన్న డిబేట్. ఇప్పుడు మనం మీ సాక్షి మీడియాగా నేను మన వీక్షకులకు ఒక చిన్న సబ్మిషన్ అండి. ఒక భర్తని కోల్పోయినటువంటి మహిళ, దట్టు ప్రిన్సిపాల్. ఆ ప్రిన్సిపాల్ అంటే ఒక గురువు, ఆవిడ ఒక బలమైనటువంటి, ఇవాళ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు లాంటి శక్తిమంతుడే పోరాటం చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీద, దాష్టీకాల మీద, అలాంటిది ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి మీద, దట్టు ఆయన వ్యవహారం ఏంటంటే చాలా మందికి తెలిసిందే, అటువంటి వ్యక్తి మీద ఆవిడ పోరాటం చేసే శక్తిమంతురాలను మనం అనుకోగలమండి? పోనీ ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఆ వెనక ఏ వైసీపీ శక్తులు మాత్రం ఉంటే మాత్రం ఆవిడ ఫ్రంటల్లో నిలబడి ఆవిడ పోరాటం చేసేంత కెపాసిటీ ఉంటుందండి. తర్వాత దాంట్లో వాళ్ళ డిస్కషన్ ఏంటంటే ఆవిడ నిద్ర మాత్రలు మింగలేదంట. ఇప్పుడు వేరే టీవీల్లో వాళ్ళు ఏదో చెత్త మాట్లాడారనో లేకపోతే వాళ్ళు, నాకైతే ఇష్టం లేదు వాళ్ళ ఆ గొడవ, వదిలేసేయండి. కాదండి, ఇది అంటే ఎంత మెలడీ, నాన్ సెన్స్ అది. కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు, జనం మెలడీ ఎంత చెత్త ఎత్తిపోస్తున్నారని చెప్పడం కోసం చేస్తున్నా ఇలాంటి సంఘటనలు. మరి వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉంటే ఎంత తూర్పారు బట్టి ఎంత హంగామా చేసేవాళ్ళు. అలాంటిది ఇక్కడ ఒక క్రిమినల్ కి మీరు దగ్గరుండి చేశారంటే, అంటే నేను హనీ ట్రాప్ అనే పాయింట్ చెప్తున్నా కాబట్టి మీరు మిగతా విషయాలు అర్థం చేసుకోండి. ఏంటి వీళ్ళ అత్యుత్సాహం ఏంటి, ఎందుకు అంత సానుభూతి? ఈ రోజు మనం ఒక్కసారి గనక నేను చెప్తా, మొన్న రీసెంట్ గా మీరు జైలుకి వెళ్ళి వచ్చారు కదా, ఆ సందర్భంలో ఒక కేసుకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉంటే ఇంకొక వ్యక్తి కూడా అకారణంగా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి చెప్పింది ఏంటంటే, అతను బయటకు వచ్చి, అంటే హ్యూమనిస్టులు ఎలా ఫీల్ అవుతారని చెప్తున్నా, అనేక మందికి బెయిలు కనీసం ₹1000 కూడా లేక, బెయిల్ పెట్టుకునే పరిస్థితి లేక మగ్గిపోతున్నారు. నేను ఈ వ్యవహారాలని, నా మీద పెట్టిన అక్రమ కేసులను క్లియర్ అయ్యాక వాళ్ళకి నేను ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నాను అని చెప్పని అతను నాతో చెప్పాడండి స్వయంగా. అంటే బెయిల్ పెట్టుకో అక్రమ కేసుల్లో అకారణంగానో లేకపోతే తాత్కాలిక ఆవేశంలో తొందరపడి ఇంటి పక్కనో, భార్యనో, తమ్ముడినో ఎవరినో కొట్టి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు ఉద్రేకంలో. కానీ ఇది వాళ్ళకి బెయిల్ పెట్టే పరిస్థితి కూడా లేక యావత్ భారతదేశంలో కోర్టులు ఎన్నోసార్లు వ్యాఖ్యానించాయండి, అన్యాయంగా వాళ్ళు ఉండవలసిన కాలం కంటే కూడా ఎక్కువ కాలం వాళ్ళు జైళ్లలో ఉంటారు ట్రయల్ కేసుల్లో అని చెప్పని. అలాంటి వాళ్ళకైతే మాత్రం ఎక్కడ బెయిల్ ఉండదు. కానీ వీళ్ళకి అత్యుత్సాహంతో హుటాహుటిన పాపం ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేలు పోటీ పడి మరీ రికమెండ్ చేయడం, దాన్ని ఏమో కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టి అదేదో చిన్న అల్పమైన విషయం లాగా. మీరు ఇవాళ ఈనాడులో ఆ వార్త ఎట్లా రాశారంటే, అంతా వైసీపీ గతంలో ఏదో జరిగినాయి అంటూ, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేల ప్రస్తావన కానీ ఎక్కడేం లేదు. పైగా ఆ అమ్మాయి నన్ను నోరు విప్పమంటారా అని అరుణ బెదిరింపులంట. ఎంత దుర్మార్గంగా పత్రిక మారిపోయిందండి, ఆశ్చర్యం వేస్తుంది. రైట్, ఓకే. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. టు ఎవరీ వన్ ఆఫ్ ది గెస్ట్. ఇప్పుడు
ఎంతకాలం ఈ ఫేక్ సూపర్ సిక్స్లు సంజీవినిలు ఎంతకాలం వినాలి మనము ప్రజలు? అట్లట్లా వాళ్ళు హామీ ఇచ్చారు, వాళ్ళు అంతేకాదండి, అలావుద్దీన్ అద్భుత దీపం అన్నారు, వండర్ ల్యాంప్ అన్నారు, అరచేతిలో వైకుంఠం అన్నారు. మనకు సామెతలు చాలా ఉన్నాయి కదా. ఓకే, మీరు జనరలైజ్ చేసి మాట్లాడటం కాదు, మనం ఏం చర్చిస్తున్నామో దానికి సంబంధించి మాట్లాడగలిగితే బాగుంటుంది. రైట్. ఇక అప్పలరాజు గారు, ఈ శ్రీకాంత్ పెరోల్ మీద మీరు మాట్లాడదలిస్తే ఓకే, లేకుంటే P4 దానికి వెళ్దాం. మీ ఆప్షన్. వన్ సెకండ్ ప్లీజ్. నేను ఎందుకు మాట్లాడాలంటే, ఆ అమ్మాయి నాతో దిగిన ఫోటోను కూడాను ఎల్లో మీడియాలో వాళ్ళు ట్రోల్ చేసినారు కాబట్టి నేను మాట్లాడాలి. నాకు ఐడియా లేదు, చెప్పండి, తప్పనిసరిగా చెప్పాలి. అంటే ఒకసారి నెల్లూరు మాకు యూనియన్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారు వచ్చినప్పుడు నెల్లూరులో చాలా మంది కార్యకర్తలు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు, ఆహ్వానం పలికే దగ్గర లేకపోతే ఇంకో దగ్గర. అక్కడ తను కూడా అటెండ్ అయింది, తను నాతో ఒక ఫోటో కూడా దిగింది. ఆ ఫోటోని మా దగ్గర తెలుగుదేశం కార్యకర్తలు కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదండి, 4 రోజుల నుంచి చూస్తున్నాను నేను, ఎంత బాధపడిపోతున్నారు ఆ మహా న్యూస్ వాళ్ళు. పేరు పెట్టే చెప్తాను నేను, మహా న్యూస్ నాకైతే ఇష్టం ఉండదు, పోనీండి వాళ్ళ పేరు, ఆ టీవీల పేరు చెప్పి మొహమాటమే లేదు సార్, పేరు పెట్టే చెప్తాను, అవసరం లేదేమో. వైపీఎస్ లేడీ అంటారు, వైసీపీ లేడీ అంటారు, కిలేడీ అంటారు. అసలు వైసీపీ హయాంలో పోనీ ఆవిడ చేసినటువంటి తప్పులేంటో కూడా ఒక్కటి కూడా చెప్పలేకపోతాం. ఆవిడ ఒక ఎన్జిఓ పెట్టుకుంది, సమ్ దిశ ఫౌండేషన్, సమ్ కైండ్ ఆఫ్ ఎన్జిఓ ఉంది, దానిలో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. ఆవిడ వైసీపీ హయాంలో ఆవిడ చేసినటువంటి తప్పులేంటో ఒక్కటి చెప్పరు. తెలుగుదేశం పార్టీ హయాంలో వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ, శ్రీకాంత్ అన్నటువంటి వాడు 2 సార్లు పెరోల్ వచ్చింది. దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం అండి, ఇది 2వ సారి. ఈ పాయింట్ ని చాలా ముఖ్యంగా చెప్పాలి, ఇది సెకండ్ టైం పెరోల్ కింద ఆయన బయటకు రావడం. ఈ ప్రభుత్వంలో పెరోల్ వచ్చి, ఈ ప్రభుత్వంలో ఫైల్స్ పెట్టుకోవడం అన్నటువంటి దానిలో మిస్హ్యాండ్లింగ్ చేసి, ఈ ప్రభుత్వంలో నిజంగా ఆవిడ ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఏదన్నా ఇంకో రకమైనటువంటి దానిలో ఏదైనా కానీ ఇబ్బందులు ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వంలో జరిగినాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటివి కాదు అవేవి కూడా. వాటి గురించి మాట్లాడడం మానేసి అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు పెరోల్ ఇచ్చి, వీళ్ళు ఫైల్ సర్క్యులేట్ చేసి, ఏదైనా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే వీళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేశారని ఒప్పుకుంటున్నారు కదా, ఓ పక్క పొరపాటు జరిగిందని కూడా ఒప్పుకుంటున్నారు కదా ప్రభుత్వం వారు. ఎవరో ఎమ్మెల్యే లెటర్లు పెట్టారంటారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య అధికారి దీన్ని సిఫారసు చేశారంటారు. నేను సెక్రటేరియట్ తెలిసిన వాళ్ళతో మాట్లాడితే చాలా క్లియర్గా చెప్తున్నారు, హోంమంత్రి గారే ఫైల్ సర్క్యులేట్ చేశారని. సర్క్యులేట్ చేసిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఈవిడ కూడా దాన్ని రిజెక్ట్ చేశారని, మళ్ళీ దాన్ని రీసర్క్యులేట్ చేసి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య అధికారి సిఫారసుతో దాన్ని రీసర్క్యులేట్ చేసి పెరోల్ ఇచ్చారని, ఇవన్నీ వీళ్ళు చేసుకొని అసలు మా మీద హ్యాండ్ పెట్టండి, నాకు అర్థం కాదు. ఏంటి అన్యాయం, ఈ దౌర్భాగ్యం, పాపం నిజంగానే దౌర్భాగ్యంగానే ఉంది మనం అట్లా. అవును, అయిపోయింది, కంప్లీట్ చేయండి, పర్వాలేదు. సో నన్ను అడిగితే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో చాలా అమ్మాయిని అరెస్ట్ చేశారట, తాజాగా అమ్మాయిని అరెస్ట్ చేశారటండి, అది విశేషం. మార్నింగ్ అమ్మాయిని కూడాను అదుపులోకి తీసుకున్నారు అన్నటువంటి. అవును, ఎందుకు తీసుకుందని చెప్పట్లేదు. అరెస్ట్ ఏమో ఈవిడ చేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదు, ఇది తప్పు చేసింది ఎవరు? పెరోల్ ఇవ్వటంలో తప్పు చేసింది ఎవరు అన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం ఏంటి? కనీసం వాళ్ళని అరెస్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ మీద చర్య తీసుకోవటం, ఇట్లా తప్పు చేసి జరిగిందని అసలు ఏంటి దాని వెనకాల కథ ఏంటనేది వెరిఫై చేయటం, అవి చేయకుండా ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది కొత్తగా? రైట్, ఆ అమ్మాయి తప్పు చేసింటే ఓకే, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ బెదిరిస్తుందో, ఏం విషయాలు చెబుతుందో అనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారనే అనుమానం అయితే కలుగుతూ ఉంది.